4 కాయలు కోసుకోకపోతే చచ్చిపోతావా? 4 కాయలు కోసుకుంటావు. 4 అంటే 4 కోసుకోవాలా? 10 కాయలు కోసుకున్నాడు. ఏమే ఆ రోజు ఎంతసేపు అని ఫేసు ఉట్టు మళ్ళా అమ్మేసినాడు. ఏం మామిడికాయలు కోసుకుంటే మామిడికాయలు సీజన్ కదా, మన ఆయనకి దాంతో డబ్బు వచ్చేది. అంటే అమ్మేసినావు కదా నువ్వు అప్పటికే. కాయలు కావాలంటే మీకు తిప్పున్నాడు, దాన్ని తిప్పరా నీకు ఎన్ని కావాలంటే చెప్పినాడు. నేను అయింది కాదురా, 4 ఇప్పుడు ఉండే 10 కాయలు చెట్లో పెట్టుకుంటే నీకు ఓవరాల్ మీద రేట్ తగ్గిపోతుందా? చెట్లు ఎన్ని కాయలు 40-50 కాయలు పీకేసినాడు. ఎవరు చెప్పిందే? వాళ్ళిద్దరు కలిపి 40-50 కాయలు పెరగలా. ఇద్దరు పెరిగి నేను హార్డ్లీ అంతా కలిపి 20 కాయలు పెరిగి అంతే. 4-5 కాయలు మాగినాయి. 40 కాయలు అంటే నీకు ఎన్ని వస్తుంది? మూటలు వస్తాయి. మూట ఇన్ని కాయలు 40-50 కాయలు అంటే ఇప్పుడు తిండి బిర్యానీ 150 రూపాయలు ఉంటుందిరా. 150 రూపాయలు అంటే నా పండుగ 8 కాయలకు రేట్ అక్కడ కాదు. నేను ఆగిన తర్వాత తిండి తింటావు కదరా. అది కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాల. పచ్చికాయలు అవి ఎట్ట తింటారు? ఎట్లా కూడా మాపెట్టుకుని తింటారు. నీకేమే అవి సీజన్ రావాల 1 మంత్ పోతే వాళ్ళ ఇష్టం రా. నీకు ఫ్రెండ్ వచ్చి అడిగినప్పుడు ఎందుకేవో ఇస్తాను, మాగిన తర్వాత ఇద్దాం అనుకున్నా. నేనైతే వాడు పెరుక్కుంటాను ఇష్టంగా. ఎట్లా ఆపుతావు నువ్వు? రే నీకు ఫుడ్ పడదు అంటే మా వెనకంటే కూడా రావరు నువ్వు. అయ్యో అనుకోవద్దు. దాన్ని కాదు సపర కలిగి దాన్ని ఏమంటే నేను అన్ని పీక్కోరా అని చెప్పాను. ఇచ్చింది నన్నే మొట్ట మళ్ళీ పెట్టుకోరాలేదు. ఫస్ట్ నా పేరు చెప్పినావు. కాయలన్నీ పీక్కున్నా. పొయ్యితో కాకుండా వీళ్ళు లైన్ చెప్పడం మళ్ళా ఏమని కాయలు పెరిగేహారని. వాళ్ళ ఆయన వచ్చి అడగడం పచ్చికాయలు ఎందుకు పెరిగినారు, మా ఆయనకు నేనే ఇస్తా కదా అని. అన్ని కొలుసుకొని వెళ్ళినాక అమ్మేనాక ఇంకేంది వాళ్ళు మా ఆయనకి ఇచ్చేది? మీకే ఉందిరా తోట. అయినా ఊళ్ళో అందరికీ ఉగాది పండుగ చేసే టైం మీరు దెంగేసింది కాకుండా వాళ్ళ ఆయన ఏమంటారో ఎవరో కాబట్టి పంపించేసాడు ఆయన తెలియక. అమాయకుడు 5,000కి 50,000కి ఇచ్చేసాడు. ఆయనకి బ్రెయిన్ లే.